హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలిస్తానా ఎపిసోడ్ 125. ఆమె వస్తూనే కోడల్ని ఆప్యాయంగా హత్తుకుని, నా మనసులో భారం ఇప్పటికి తీర్చా సురేఖ అంటూ ఎమోషనల్ అయింది భవానీ. సురేఖ ఆవిడ్ని హత్తుకుని, మీ ఆరోగ్యం ఎలా ఉంది, దైవదర్శనం బాగా జరిగిందా అత్తయ్య అని అడిగింది. అదంతా బాగానే జరిగింది. నా మనవళ్ళు మనవరాళ్ళు ఎక్కడా అంటూ పిల్లల కోసం చూసిందావిడ. వాళ్ళ రూమ్లో ఆడుకుంటున్నారు పెద్దమ్మ అంటూ ఆమెకి కాఫీ అందించింది శివాని. తన పొట్ట నిమిరి, నీ ఆరోగ్యం అది బాగుంది కదా శివ అని ప్రేమగా అడిగింది భవానీ. అంతా బాగుంది పెద్దమ్మ, మీరిక్కడ లేరనే లోటు తప్ప అంది నవ్వుతూ శివాని. ఇప్పుడు వచ్చేసాను కదా, నేను చూసుకుంటానంటూ పిల్లల కోసం వెళ్ళింది భవానీ. అక్కడే ఉన్న రుద్రకి కాఫీ ఇస్తూ, ఏంటి రుద్ర అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా అంటూ తన పక్కన కూర్చుంది శివాని. అప్పుడే అటుగా వెళ్తున్న రెజీనా చెవిలో ఆ మాటలు పడి గోడచాటుగా నక్కి వాళ్ళ మాటలు వినడానికి నిలబడింది. ఏం లేదు కానీ రేపు పంతులు గారు వస్తారు. ఆయన మంచి రోజేదో చెప్పాక కళ్యాణ్ వాళ్ళని ఇక్కడికి రమ్మని పిలిచి మనం చేయాల్సిన సాంప్రదాయాలు మనం చెయ్యాలి కదా, అదే ఆలోచిస్తున్నాను అంటూ మాట దాటేశాడు రుద్ర. ఓ అవునా అని పైకి అంది, కానీ శివాని మనసులో, దానికోసమే అయితే నువ్వు డల్గా ఉండవని నాకు తెలుసు రుద్ర, ఇంకేదో ఉందని మనసులో అనుకుని అతని తలని నెమ్మదిగా నొక్కుతూ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు రుద్ర అని ప్రేమగా చెప్తున్న ఆమె చేతులు పట్టి ఆపిన రుద్ర నవ్వుతూ, నేను బాగున్నానే, నువ్వు భయపడకు, పద నువ్వు రెస్ట్ తీసుకోవాలంటూ ఆమెని రూమ్కి తీసుకెళ్ళి వదిలి తండ్రి గదిలోకి వెళ్ళాడు రుద్ర. వాళ్ళ మాటల్లో ఏం ఇంపార్టెంట్ లేకపోవడంతో తన పని తను చేసుకుంది రెజీనా. ప్రదీప్ గారితో పాటు భవానీని కూడా తీసుకుని సురేఖతో కలిసి నలుగురు ఎక్కడికో వెళ్ళారు. శివానికి ఏదో జరిగిందని అనుమానం ఉన్నా రుద్ర చెప్పేదాకా అడగకూడదని పిల్లల కోసం వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది. నైట్ లేట్గా వచ్చారు అందరూ. అప్పటికే స్నేహ, ప్రదీప్ కూడా ఆఫీస్ నుంచి వచ్చి తినేసి పడుకున్నారు. పిల్లలు కూడా నిద్రపోయాక వచ్చారు. రుద్ర తండ్రిని ఆయన రూమ్లో వదిలి నేరుగా తన రూమ్కి వెళ్ళి స్నానం చేసి రాగా అతని కోసం భోజనం రూమ్లోకి తెచ్చింది శివాని. శివాని ఏం జరిగిందని భర్తని అడగలేదు. అతనికి భోజనం తినిపించి తను కూడా తిని మెడిసిన్స్ వేసుకుని పడుకుంది. ఎప్పట్లా తెల్లారింది. శివాని లేచి చూస్తే పక్కన రుద్ర లేడు. తను రెడీ అయ్యి కిందకు వెళ్ళేసరికి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్న రుద్రని చూస్తూ ఉండగా అందరికీ కాఫీ ఇస్తున్న వరం శివానికి పాల గ్లాస్ అందించింది. అవి తీసుకుని హాల్లోనే కూర్చుని తాగుతూ పిల్లలు బయట ఆడుకోవడం చూసి పాలు తాగడం అవగానే లేచి వెళ్ళి గార్డెన్లోకి వెళ్ళి వాళ్ళ ఆటలు చూసి నవ్వుతూ కూర్చుంది శివాని. రుద్ర కూడా ఆమె వెనకే వచ్చి తన పక్కన కూర్చోగా అతడి భుజం పైన తలవాల్చి అలాగే కూర్చుంది శివాని. రేపు కళ్యాణ్ వాళ్ళు వస్తున్నారు తాంబూలాలు పుచ్చుకోవడానికి. నువ్వు అక్కని తీసుకుని వెళ్ళి అందరికీ బట్టలు కావాల్సినవి తీసుకుని రా శివ. నీతో స్నేహ, ప్రదీప్ ఉంటారు. అత్తయ్య కూడా వస్తుంది. రేపు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అది అవగానే నేను వస్తాను అన్నాడు రుద్ర. సరే రుద్ర, నేను చూసుకుంటాను అనింది శివాని. ఆ మాటలు విన్న రెజీనా అప్పటికప్పుడు ఓ ప్లాన్ వేసింది. ఆ రోజు ఎవ్వరూ చూడకుండా రెజీనాకి బయట నుండి ఒకడు రహస్యంగా ఓ పౌడర్ తెచ్చి ఇచ్చిపోయాడు. దాన్ని చూస్తూ కన్నింగా నవ్వింది ఆమె. అందరూ టిఫిన్ చేసి షాపింగ్ బయలుదేరుగా వరం వంటలో బిజీ అయిపోయింది. రుద్ర ఆఫీస్కి రెడీ అయ్యేదో ఫైల్ స్టడీ చేస్తుంటే అదే తన ప్లాన్ అమలు చేయడానికి మంచి టైం అనుకుని అతడికి కాఫీ తీసుకెళ్ళింది రెజీనా. రుద్ర ఫైల్స్ అన్నీ తీసుకుని రెడీ అయి బయలుదేరదామనుకునే టైంకి, కాఫీ సార్ అంటూ వచ్చింది రెజీనా. ఆమెని చిరాకుగా చూసి, నువ్వు తెచ్చావేంటి అన్నాడు రుద్ర. వరంగారు ఇవ్వమన్నారు సార్ అంటూ భయం నటించింది రెజీనా. రుద్ర ఆ కాఫీ తీసుకుని ఇంకా అక్కడే ఉండి రూమ్ చూస్తున్న రెజీనాని చూసి, వచ్చిన పని అయింది కదా, ఇక వెళ్ళు అని రుద్ర కోపంగా చెప్పగానే రుద్ర కోపం చూసి భయంతో వెళ్తున్న రెజీనా గుమ్మం దాటాక వెనక్కి తిరిగి రుద్రని చూస్తూ, వెళ్ళమన్న నువ్వే ఇంకో 5 నిమిషాల్లో కోరి వచ్చి నా కౌగిలిలో వాలుతావు రుద్ర అని కన్నింగా నవ్వుకుని ఆ రూమ్
ఎదురుగా ఉన్న కారిడార్లో నిలబడి ఏదో పని చేస్తున్నట్టు నటిస్తూ ఉందామె. రుద్ర బయటకొచ్చేసరికి అతనికి అందంగా సెక్సీగా కనపడటానికి తన చీరని బొడ్డు కిందకు జార్చి పైటని కూడా సగం నడుము కనపడేలా అడ్జస్ట్ చేసుకుని అతని ఇంటెన్షన్ కోసం తాపత్రయపడితే రుద్ర తన రూమ్ నుండి బయటకొచ్చి ఆమె వైపు చూడకుండానే ఫాస్ట్గా కిందకు వెళ్ళిపోయాడు. అదేంటి, రుద్ర ఆ కాఫీ తాగలేదా అని అనుమానం వచ్చి వెంటనే రూమ్లోకి వెళ్ళేసరికి కాఫీ కప్ ఖాళీగా కనపడింది. అంటే ఈ కాఫీ రుద్ర తాగేశాడు, మరతని వాలకం నార్మల్గానే ఉందేంటి అనుకుని రెజీనా గబగబా కిందకొచ్చేసరికి రుద్ర కార్ ఆ ఇంటి గేట్ దాటేస్తుంది. చా, మంచి ఛాన్స్ మిస్ అయ్యానే, వీడా కాఫీ తాగాక ఎలా నార్మల్గా ఉంటాడు అని అసహనంగా ఫీల్ అవుతూ బయటే నిలబడి ఆలోచిస్తున్న తన వీపు మీద వరం కొట్టిన దెబ్బకి ముందుకు తూలి పడబోయి నిలకదొక్కుని కోపంగా ఏయ్ అంటూ చేయి లేపి తిరగగానే తనని ఉరిమి చూస్తున్న వరాన్ని చూసి చేతిని కిందకి దించుతూ ఎందుకు నన్ను కొట్టా అని కోపాన్ని అణుచుకుంటూ అడిగింది రెజీనా. ఎన్నిసార్లు పిలుస్తున్నా కళ్ళు మూసుకుని నిద్రపోతూ పలకకపోతే ఉన్నావా పోయావా అని డౌట్ వచ్చి కొట్టాను అని వెటకారంగా అంది వరం. రెజీనా తడబడి లేదు లేదు, రుద్రసరికి ఒక విషయం చెప్దామని వస్తే ఆయన వెళ్ళిపోయారు, అందుకే ఇక్కడే ఉండిపోయానంటూ లోపలికొచ్చిన రెజీనా చా ఇదొక్కతి, నా వెనక కుక్కల వాసన పసిగట్టు వచ్చేస్తుంది అని వరాన్ని తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. దీని వాలకం చూస్తుంటే ఇది రుద్రబాబుని వాళ్ళలో పడేసుకోవాలని చూస్తున్నట్టుంది. ఈ విషయం శివమ్మకు చెప్పి జాగ్రత్తగా ఉండమనాలి అనుకుంది వరం. షాపింగ్ చేస్తున్న శివాని వాళ్ళున్న మాల్ దగ్గరికి వచ్చిన రుద్ర శివానికి ఫోన్ చేసి కిందకు రమ్మని అక్కడే ఉన్నానని చెప్పాడు. అప్పటికే పెద్ద పెద్దగా వాళ్ళ షాపింగ్ కంప్లీట్ అవ్వడంతో మిగిలింది వాళ్ళని చూసుకోమని శివాని రుద్ర దగ్గరకు వచ్చింది. పార్కింగ్లో రుద్ర కార్ చూసి అక్కడికి వెళ్ళి డోర్ తీసి కార్ ఎక్కిన శివాని రుద్ర వాలకం చూసి షాక్ అయింది. ఏమైంది రుద్ర, ఆ మొహం ఏంటి అలా ఉంది అని భయంగా అడిగింది. తెలీదే, ఏదో ఇన్ఫెక్షన్ అన్నారు డాక్టర్, అందుకే లోపలికి రాలేక నిన్ను రమ్మన్నది అన్నాడు రుద్ర. అయ్యో ఇదెలా అయింది అంటూ రెడ్గా ర్యాషెస్ వచ్చిన రుద్ర ఫేస్ని తడుముతూ కన్నీళ్లు పెట్టుకున్నది శివాని. ఏం జరిగిందంటే రుద్ర ఆ కాఫీ తాగి ఆఫీస్కి వెళ్ళి మీటింగ్ కంప్లీట్ చేసేసరికి మొహం మంటగా అనిపించి వాటర్తో కడిగాడు, కానీ అది కాసేపటికి మొహమంతా దద్దుర్లొచ్చాయి. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డర్మటాలజిస్ట్ని కలిస్తే ఫుడ్లో ఏదో కలిసింది, అందుకే ఇలా ఉందని ఎలర్జీ తగ్గడానికి ఇంజెక్షన్ వేసి టాబ్లెట్స్ కూల్ జెల్ ఇచ్చారు. రుద్ర చెప్పిన విషయం విని శివాని ఆశ్చర్యపోయింది. నువ్వు బయట ఫుడ్ తినవు కదా రుద్ర అంది. బయట నేనేం తినలేదే, మన ఇంట్లో కాఫీ తాగాక ఆఫీస్కి రావడం, మీటింగ్కి అటెండ్ అవ్వడం అంతే. ఆఫీస్లో కాఫీ కూడా తాగలేదని చెప్తున్న రుద్రకేదో స్ట్రైక్ అవ్వగానే ఏం కాదులే, నువ్వు టెన్షన్ పడకు, పద అంటూ శివానితో కలిసి ఇంటికొచ్చాడు రుద్ర. అతని కోసమే తొంగి చూస్తున్న రెజీనా రుద్ర ఫేస్కి మాస్క్తో రావడం చూసి అతడు నార్మల్గా ఉన్నాడనుకుంది. నేనిచ్చిన డ్రగ్ ఇతనికి పని చేయలేదా అని ఆలోచిస్తూ రుద్ర కంట పడకుండా దాక్కుంది. అప్పటికే లంచ్ టైం అవ్వడంతో రుద్రని రూమ్కి తీసుకెళ్లిన శివాని ఆ జెల్లంతా రుద్ర ఫేస్కి అప్లై చేసి లంచ్ తీసుకొస్తాను రుద్ర అని చెప్పి కిందకు వెళ్ళింది. అతనికి భోజనం పెట్టి తను కూడా తిని రుద్ర ఏదో ఆలోచనల్లో ఉండడం చూసి ఈరోజు ఇంట్లో అందరూ కూడా నార్మల్గా లేరు, ఇందాక షాపింగ్ మాల్లో కూడా భవానీ కూడా డల్గా ఏదో ఉన్నానంటే ఉన్నానన్నట్టు ఉంది. నిన్న ఏదో జరిగింది, ఏం జరిగింది రుద్ర, నాతో కూడా చెప్పలేని విషయం అనుకుంటూ అతని వైపు బాధగా చూసింది శివాని. కళ్ళు మూసుకున్న రుద్రకి శివాని చూపులు తాకి కళ్ళు తెరిచి ఏంటి అలా చూస్తున్నావు అని నవ్వాడు. ఆ నవ్వులో జీవం లేదు, ఏదో ఫార్మాలిటీగా నవ్వాడు రుద్ర. శివాని రుద్రకు దగ్గరగా జరిగి నా దగ్గర ఏం దాస్తున్నావు రుద్ర అంటూ అతని ఎద మీద వాలి డల్గా అడిగింది. రుద్ర ఆమె తలపై ముద్దు పెట్టి నేనేదో దాచానని నీకెందుకు అలా అనిపిస్తుంది అని అడిగాడు. నా రుద్ర గురించి నాకు తెలీదా అనింది శివాని. రుద్ర శివానీని లేపి హత్తుకుంటూ ఆమె తన భుజం పైన తల ఆనించి నిజంగా నా మనసు బాగోలేదే అని డల్గా అన్నాడు. అతడి తల నిమురుతూ అసలు ఏమైంది రుద్ర అన్న శివానీని చూస్తూ వాసు చనిపోయాడు అని చిన్నగా చెప్పాడు రుద్ర. అప్పుడే గార్డెన్లో గట్టిగా అరుస్తూ ఆడుకుంటున్న పిల్లల అరుపులు విని అటు చూసిన శివానీకి వాళ్ళ నవ్వులు చూసి వాసు మీద జాలిగా అనిపించింది ఆ క్షణం. అంతే కదా, సంతోషంగా భార్యాబిడ్డలతో నూరేళ్లు బ్రతకాల్సిన వాడు అడ్డమైన అలవాట్లతో చేయకూడని పనులతో
అర్ధాంతరంగా పోవడం అతని కర్మ అనిపిస్తుంది. ఏమైంది అతనికి అని మెల్లగా అడిగిన శివాని మాటకి రుద్ర మౌనంగా ఉండడంతో అతనే వాసు మరణానికి కారణమైన అర్థమై శివాని రెట్టించలేదు. నిన్న మావయ్య వాళ్ళని తీసుకుని వెళ్ళింది అందుకేనా రుద్ర అని అడిగింది శివాని. అని తల ఊపి శివానికి దూరం జరుగుతూ, వాడు ఎంత వెదవైనా నాతో పాటు కలిసి పెరిగాడు, అందుకే కొంచెం బాధగా ఉంది, కానీ వాడి గురించి బాధపడడానికి వాడికి అర్హత లేదని నా ఒపీనియన్ అంటూ నార్మల్ అవ్వడానికి లేచి పిల్లల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో కలిసి ఆడుతూ ఆ విషయం వదిలేశాడు రుద్ర. శివాని కూడా వాళ్ళని చూస్తూ అతను చేసిన దానికి శిక్ష అనుభవించాడని ఓ నిట్టూర్పు విడిచి పిల్లలకు స్నాక్స్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. రుద్ర కాసేపటికి పిల్లలతో ఆటల్లో పడి పూర్తిగా ఆ బాధ నుండి బయటకు పడ్డాడు. షాపింగ్ తర్వాత ఆఫీస్కి వచ్చిన కళ్యాణ్ ఇందాక సురేఖ ఎందుకో చాలా డల్గా ఉండడం గమనించినా అందరిలో ఆ విషయం అడగలేక సైలెంట్ అయ్యాడు. కానీ ఉండబట్టలేక ఈవినింగ్ ఆఫీస్ అవ్వగానే రుద్ర ఇంటికి వచ్చాడు కళ్యాణ్. ఆ టైంలో రుద్ర బయట పిల్లలతో ఆడుకోవడం చూసి నవ్వుతూ అక్కడికి వచ్చాడు. కళ్యాణ్ని చూడగానే అంకుల్ అంటూ సన్నీ అతని దగ్గరకు వెళ్ళింది. బన్నీ రుద్ర వైపు చూడగా తను నవ్వుతూ వాణ్ణి ఎత్తుకుని, రే మీ అమ్మ ఇప్పటికే నువ్వు నా జిరాక్స్ కాపీరా దిగిపోయావని తెప్పుతుంది, నువ్వు అదే కంటిన్యూ చేయకురా, నీకు దండం పెడతానంటూ రిక్వెస్ట్ చేశాడు రుద్ర. బన్నీ నవ్వి, నో డాడీ, నేను సన్నీనేం కోప్పడలే, నువ్వు ఆ రోజు చెప్పావు కదా తన ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వాలని, అందుకే నేను కూడా అలాగే ఉంటాను అన్నాడు పెద్ద ఆరితేరిన వాడిలా బన్నీ. అమ్మయ్య బ్రతికించావురా అనుకుని కళ్యాణ్ని చూసి నవ్వుతూ లోపలికి పిలిచాడు రుద్ర. హాయ్ రుద్ర అంటూ పలకరించి, హే చాంప్ హౌ ఆర్ యు మై బాయ్ అని బన్నీ తల నిమురుతూ పలకరించాడు కళ్యాణ్. ఫైన్ అంకుల్ అన్నాడు బన్నీ. బబ్లూని దగ్గరకు రమ్మని, ఏం చేస్తున్నావు నాన్న అంటూ ఆప్యాయంగా వాడి తల నిమురుతూ అడిగాడు కళ్యాణ్. నథింగ్ అంకుల్, రండి లోపలికి అని రెస్పెక్ట్ ఇస్తూ బబ్లు కళ్యాణ్ని ఇన్వైట్ చేశాడు. పర్వాలేదు నాన్న, నువ్వు ఆడుకో అన్నాడు కళ్యాణ్. ఓకే మీరు లోపలికి వెళ్ళండి అన్నాడు బబ్లు. వాడికి కళ్యాణ్ని చూస్తే చాలా గౌరవం అండ్ అతన్ని ఎప్పుడెప్పుడు తన డాడీగా చేసుకుని తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుందామా అని ఉంది. కళ్యాణ్ని రుద్ర లోపలకు తీసుకువెళ్ళి కాఫీ ఇవ్వమని వరంకి చెప్పి అక్క రూమ్లో ఉంది వెళ్ళండని చెప్పి పంపిన తర్వాత కాఫీ కూడా వరంతో అక్కడికే పంపమని చెప్పాడు. రుద్ర మాటకి సరే అంటూ కళ్యాణ్ సురేఖ రూమ్కి వెళ్ళాడు. బెడ్ రెస్ట్కి ఆనుకుని కళ్ళు మూసుకున్న సురేఖ కంటి కొనలో జారిన కన్నీటిని చూస్తూ, ఏమైంది రేఖ అంటూ కంగారుగా తన పక్కన కూర్చున్నాడు కళ్యాణ్. అతడి వాయిస్కి ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన సురేఖ, మీరా అంటూ కళ్ళు తుడుచుకొని సరిగ్గా కూర్చుని, ఎంతసేపు అయిందొచ్చి, కాఫీ తాగారా అని అడిగిందామే. అవన్నీ తర్వాత, నీకేమైంది, ఇందాక షాపింగ్లో కూడా చాలా డల్గా ఉన్నావు, ఏమైందిరా అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని అనునయంగా అడిగాడు కళ్యాణ్. ఏం లేదండి అంటూ తల దించేసిన సురేఖ గడ్డం పట్టి పైకెత్తి, నా రేఖ గురించి నాకు ఒకరు చెప్పాలా, ఏమైంది మా, నాతో కూడా చెప్పకూడదా అని లాలనగా అడిగాడతను. అతని ప్రేమకి కరిగిపోతూ సురేఖ కన్నీళ్లు పెట్టడం చూస్తున్న కళ్యాణ్, వాట్ హ్యాపెన్ రేఖ, ఏమైందిరా అని కంగారు పడ్డారు. వాసు చనిపోయాడు, అతను చనిపోయి కూడా నాకెందుకు ఈ బాధని మిగిల్చాడో తెలియడం లేదు. అతన్ని కాదనుకుని దూరంగా ఉన్నా నేను మీ చేతిని పట్టుకునే టైంకి చనిపోయాడు. ఇప్పుడు నేను అతని భార్యగా బొట్టు గాజులు తీయాలా, లేక అతనికి నాకు ఏ సంబంధం లేదని మౌనంగా ఉండాలా అని ఏడుస్తూ తన ఆవేదన చెప్పుకుంది సురేఖ. సురేఖ చెప్పిన మాటలు కళ్యాణ్తో పాటు అప్పుడే తల్లి కోసం వచ్చిన బబ్లు కూడా విని కన్నీళ్లతో వెనుతిరిగాడు. కళ్యాణ్ సురేఖ కన్నీళ్లు తుడిచి, అతడు బ్రతికుండగానే నీకు అతనికి ఏ సంబంధం లేదని రుద్ర విడాకుల మీద వాసు సంతకం తీసుకుని కోర్టులో కూడా సబ్మిట్ చేశాడు రేఖ. అప్పుడే నీకు వాడికి ఉన్న బంధం తెగిపోయింది. పైగా నువ్వు ఏనాడో అతను కట్టిన తాళి తీసేశావు. ఇక నీకు అతనికి ఏ సంబంధం మిగిలిందని నువ్వు బాధపడి ఏడవడానికి అని అడిగిన కళ్యాణ్ మాటలకి సురేఖ ఆశ్చర్యంగా, నిజమా, రుద్ర నాకు వాసుతో విడాకులు తీసుకున్నాడా, మరి నాకు ఆ విషయం రుద్ర ఎప్పుడూ చెప్పలేదే అని విస్మయంగా చూసిందామే. రుద్ర ఏం చేసినా ముందు చూపుతో చేస్తాడు, ఎలాంటి రోజు వస్తుందని అంచనా వేసేలా చేసుంటాడు. ఇక నిన్న అక్కడికి తీసుకువెళ్ళడంలో రుద్ర ఆలోచన ఏంటంటే,
ఇక ఎప్పటికీ వాసు నీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తాడని నువ్వు భయపడకూడదు. ఆ అవకాశమే లేదు, వాడు చనిపోయాడని నీకు తెలియచెప్పడానికి తీసుకెళ్ళుంటాడని రుద్ర ఆలోచనల్ని అనలైజ్ చేసి చెప్పాడు కళ్యాణ్ సురేఖకి. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.